హైదరాబాద్లో నిమజ్జనోత్సవానికి సంబంధించి సిపి సివి ఆనంద్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అన్ని ఫ్లైఓవర్స్ కూడా ఓపెన్ చేశాము. అన్ని జంక్షన్స్ లో కూడా ట్రాఫిక్ నడుస్తూ ఉంది. ఇప్పుడు వచ్చే ఆలస్యంగా వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ట్రాఫిక్ తో సహా అవి రావాల్సిందే. ఎటువంటి ఆటంకం ప్రజలకు ఉండకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాం. మీరు మొత్తం ప్రక్రియ గమనిస్తే సౌత్ జోన్ దాదాపు సౌత్ జోన్ విగ్రహాలు రాత్రి 10:30కు పూర్తయింది. ప్రణాళిక ప్రకారం ఖైరతాబాద్ గణేష్ ఉదయం 6:30కు బయలుదేరి మధ్యాహ్నము 1:30 గంటల ప్రాంతంలో అది నిమజ్జన కార్యక్రమం దాన్ని పూర్తయింది. దీనికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులకు, ఆర్గనైజింగ్ కమిటీ వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఏ విధంగా అయితే కోఆపరేట్ చేశారో వారికి మా కృతజ్ఞతలు మా సిటీ పోలీస్ తరఫున మేము ప్రభుత్వం తరఫున మేము తెలియజేస్తున్నాం. ఆ సందర్భంలో సెంట్రల్ జోన్ చెందిన ఆఫీసర్స్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి అది కరెక్ట్ సమయానికి నిమజ్జనం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. దాని తర్వాత ప్రణాళిక ప్రకారం సౌత్ జోన్లో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మండప నిర్వాహకులు, ఎస్పెషలీ ఛత్రీనాకా, సంతోష్ నగర్, మాదన్నపేట్ ఆ ప్రాంతానికి చెందిన నిర్వాహకులు ముందుకొచ్చారు. వారి విగ్రహాల్ని తొందరగా తరలించారు. అందుకే రాత్రి 10:30 ప్రాంతంలో నయాపూల్ దాటింది లాస్ట్ విగ్రహం సౌత్ జోన్ నుండి. కానీ ఈ ఆలస్యం ఏదైతే మీరు చూస్తున్నారో ఈ జోన్లో కొన్ని ప్రాంతాల్లో సౌత్ వెస్ట్ బేగం బజార్, ఛత్రి మరియు హబీబ్ నగర్ అటువంటి ప్రాంతాల్లో మండప నిర్వాహకులు కొంతమంది ఎంత చెప్పినా, ఎంత మేము వారించినా వాళ్ళు ముందుకు రాలేదు. వారిని ఇంకా మేము పర్సువేట్ చేసే అవసరం ఉంది. వారితో మళ్ళీ మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. నిన్నటి రోజు ప్రత్యేకంగా ప్రభుత్వం నిమజ్జన కార్యక్రమం కోసం కేటాయించింది. ఆ రోజు ఒక సెలవు ప్రకటించింది. ఆ సెలవుని మనం పాటించి ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకుంటే ప్రజలకు ఎటువంటి ఆటంకం ఉండదు. కానీ ఈ విధంగా వచ్చే రోజు అంటే ఈరోజు వర్కింగ్ డే అందరు కూడా ప్రజలు బయటకు వస్తున్నారు.